తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యా అండ్ ఆల్సో అప్పట్లో వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. దెన్ ఆఫ్టర్ ఫేజెస్ వైజ్ గా మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తుంటే మీరు సీరియల్స్ చూస్తారా అసలు? ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఉన్న సీరియల్స్ కానీ నేను అప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడు అప్పుడు కూడా చూడలేదా? సో మీరు యాక్ట్ చేసిన సీరియల్స్ కూడా చూడలేదా? సమ్ టైమ్స్ ఎప్పుడన్నా ఒకసారి? సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి చూసేదాన్ని. బట్ అంటే నాకు టీవీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అలా అని మూవీస్ ఆల్సో నాట్ మై కప్ ఆఫ్ టీ నిజంగా చెప్పాలంటే. ఐ లైక్ ఇప్పుడు I like all the Netflix web series and all that. I really enjoy all that. బట్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ కూడా యూ కెన్ ట్రై కదా మ్యామ్. I'm done. Acting చేయొద్దు అసలు. ఓకే సో నాకు అది ఆలోచిస్తేనే ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది తెలుసా. బికాజ్ సి టైమింగ్స్ అండ్ ఆల్ దాట్ ఆర్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ నౌ. నాకు అప్పట్లాగా ఐ కాంట్ వర్క్ లైక్ 12 to 14 hours in a day or even lesser than that. I can't work. ఓకే I'm done. బట్ అంత ఇంటెన్స్ ఎమోషన్స్ మీరు ఎమోట్ చేయాలి కదా. సో అప్పుడు అవన్నీ చేస్తున్నప్పుడు కానీ మీ థాట్ ప్రాసెస్లో కానీ లేదంటే రియల్ లైఫ్ పర్సనాలిటీ మీద కానీ ఏదైనా ఎఫెక్ట్ ఏమైనా పడినట్టుగా అనిపించిందా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం? అస్సలు లేదు. లైక్ దాట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. ఆ సెపరేషన్ ఉండాలి. అప్పుడే మనము క్లారిటీగా యాజ్ అ పర్సన్ యూ కెన్ రిమైన్ సేన్. ఐ ఫీల్ ఇఫ్ ఆ సెపరేషన్ ఉంటే, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ మన లోపలికి వచ్చేస్తుందో, లైక్ దట్ ఈస్ అ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కొంతమంది మెథడ్ యాక్టర్స్ కానీ అవన్నీ వాళ్ళు దే లివ్ లైక్ దట్ క్యారెక్టర్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దాట్. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ దట్ ఐ ఫాలో. నాకు డిటాచ్ అయిపోతుంది వెంటనే. అలా అని చెప్పి ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఇనిషియలీ నేను ఓన్లీ మెయిన్ లీడ్స్ చేశాను ఇనిషియలీ. సో ఐ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ ద హీరోయిన్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఓకే స్టార్టింగ్లో విచ్ ఇస్ ఓకే. ఐ థింక్ యూ కెన్ బి ద హీరోయిన్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. సో నాకు అలా అనిపించేది. అండ్ ఒక ఎలా చెప్పాలి, లైక్ చాలామంది స్టార్టింగ్లో ఒకటి ఇంగ్రెయిన్ చేసేస్తాను మనల్ని మన మైండ్లో. అండ్ దట్ టైమ్ యూఆర్ రియలీ యంగ్ అండ్ ఐ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ వెన్ ఐ వాజ్ 19. సో ఏం ఇంగ్రెయిన్ చేసేస్తారంటే లైక్ మిగతా వాళ్ళందరూ విమెన్ని కాంపిటీషన్ లాగా చూడాలి మనం. సో దాట్ వాజ్ వన్ థింగ్ విచ్ అన్లర్న్ చేయడానికి నాకు చాలా టైం పడింది. ఒక రైవల్రీ లాగా తెలియకుండా వాళ్ళు అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళు చెప్పేస్తారు, మీరైతే ఇంత ఇది చేస్తారు, చాలా బాగుంటారు, అలా చేస్తారు, హెయిర్ స్టైల్. వాళ్ళు తెలుసా మీకు ఎలా చేస్తారు? మరి వాళ్ళు తెలుసా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? యూస్ టు బి లైక్ ఓకే దే ఆర్ కాంపిటీషన్, హ్యావ్ టు బీ ఇన్ కాంపిటీషన్ విత్ దెమ్. అలా అయ్యేది నాకు. కానీ స్లోలీ ఏంటంటే ఐ లెర్న్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు చెప్పే మాటలు అంతా మనం వినకూడదు. మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ అని చెప్పి వచ్చింది. అండ్ వన్స్ ఐ హ్యావ్ రియలైజ్ దట్ అలా క్యారెక్టర్ని రియల్గా ఎఫెక్ట్ చేయకూడదు, మన రియల్ క్యారెక్టర్ని. అదర్వైజ్ లాస్ మనకే. ఇంకా బయట వాళ్ళు చెప్పేసి మంచిగా ఎక్కించి వెళ్ళిపోతారు, బట్ లాస్ మనకే. ఓకే బట్ ఎక్కువగా చెప్పేది మేకప్ డిపార్ట్మెంట్ రెసిస్టెన్స్ కదా. దోస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ క్లోజెస్ట్ టు యూ, ఇంటరాక్ట్ అ లాట్ విత్ దెమ్. సో యా, సో అక్కడ వాళ్ళు అలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ త్రూయే మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకంటే ఆ టైంలో రెడీ అయ్యే టైంలో కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉంటాము, ఆర్ ఎక్కువ మాట్లాడతాం వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అది కదా ఏంటంటే దే టెల్ యూ దట్ మీరైతే అసలు ఏమి అడగరమ్మా, మీ ప్రొడక్షన్లో అసలు ఏమి అడగరు, అక్కడ ఆ హీరోయిన్ ఏమేమి అడుగుతుంది తెలుసా, మరి ఇస్తారు వాళ్ళు. నేను కూడా అడగాలి అయితే. ఏదైనా అడిగారా అలా? మరి ఏదైనా చేంజ్ చేశారా? ఐ థింక్ సో. యా, చాలా వరకు నాకు ఎఫెక్ట్ అయింది. అండ్ ఐ యూస్ టు బీ లైక్ అచ్చా ఇలా కూడా అడగొచ్చా, అలా కూడా అడగొచ్చా అని చెప్పి. ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఎగ్జాక్ట్లీ, బట్ యా అప్పుడు నేను డిమాండ్స్ పెంచాను కొంచెం. టైం వచ్చింది.